హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ బంగారు కాసు మర్మం. ఈ కథను రాసిన వారు శ్రీ ఏ.సి. సర్కార్ ఐంద్రజాలికుడు. రతన్పుర రాజు భానుగుప్తుడు మరణించగా ఆయన కుమారుడు సోమగుప్తుడు రాజు అయ్యాడు. రతన్పుర రాజ్యం వర్తకానికి ప్రసిద్ధికెక్కిన సంపన్న రాజ్యం. భానుగుప్తుడు అర్థశాస్త్ర నిపుణుడు కావటం చేత ఆయన హయాంలో దేశం దినదినాభివృద్ధి చెందింది. ఆయనకు తగిన మంత్రులు ఉండి మంచి మంచి సలహాలు ఇచ్చారు. సోమగుప్తుడు మరీ చిన్నతనంలో రాజ్యానికి రావటమే కాక తండ్రికి ఏకైక సంతానం కావటం చేత దుష్ట స్నేహితుల మధ్య చిక్కుకుని వారి దుష్ప్రభావాలకు గురి అయ్యాడు. భానుగుప్తుడు బతికున్నప్పుడు మంత్రులు సోమగుప్తుడిని రాజకీయాలలో తయారు చేయమన్నప్పుడు వాడింకా చిన్నవాడు, నేర్చుకునేటందుకు ఇంకా చాలా వ్యవధి ఉన్నది అనేవాడు భానుగుప్తుడు. అయితే భానుగుప్తుడు నడి వయసులోనే ఆకస్మికంగా చనిపోవటము, రాజ్యభారం సోమగుప్తుడి పైన పడటము జరిగింది. 22 వయసు గల సోమగుప్తుడు తన దుష్ట స్నేహితుల సలహాలు విని అనేక మంది రాజ్యోద్యోగులను తొలగించాడు. చాలా కాలంగా పరిపాలనలో ఉన్న మంత్రులను మాత్రం అతను ఏమీ చేయలేకపోయాడు. వారి పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసము, గౌరవము ఉండేవి. ఒకసారి ఉత్తర సరిహద్దులో ఉన్న కొండ ప్రాంతంలో ఒక చిన్న పితూరి సాగింది. ఆ కొండ ప్రాంతం ఒక కోయ దొరది. అక్కడ అలజడి జరుగుతున్నదని ముందే గ్రహించి సేనాపతి కఠిన చర్య తీసుకుని కోయ రాజ్యంలో కొంత భాగం స్వాధీనపరచుకున్నాడు. సోమగుప్తుడి స్నేహితుల్లో ఒకడు కోయ దొర తాలూకు మనిషి. సేనాపతి కోయదొరకు క్షమాపణ చెప్పుకుని అతని నుంచి తీసుకుని కోయరాజ్యం అతనికే తిరిగి ఇయ్యాలని పట్టుబట్టాడు. భానుగుప్త మహారాజు చనిపోయినప్పుడు ఈ కోయదొర శత్రురాజుతో చేరి కుట్ర తలపెట్టినట్టు నాకు తెలుసు. నా బంధులో ప్రాణం ఉండగా ఆ కుట్రను సాగనియ్యను. నా దేశం కోసం నేను నా రక్తమంతా ధారపోయడానికైనా సిద్ధమే అన్నాడు సేనాపతి. ఇది నా ఆజ్ఞ అన్నాడు సోమగుప్తుడు. అలా అయితే నేను నా పదవి నుంచి తప్పుకోవలసి వస్తుంది అన్నాడు సేనాపతి. ఈ మాటతో సోమగుప్తుడి కాళ్ళు చల్లబడ్డాయి. ఎందుకంటే సేనాపతి పదవి విసర్జిస్తే సేనలో అరాచకం చెలరేగుతుంది. సైనికుల దృష్టిలో సేనాపతి దేవుడు లాంటి వాడు. అందుచేత సోమగుప్తుడు తన మిత్రుడి కోరిక తీర్చగా సేనాపతిని తన ఇష్ట ప్రకారం చేయనిచ్చాడు. రతన్పుర రాజ్యంలోని బంగారు సికా నాణ్యాలు మెలిమి బంగారంతో తయారు చేసేవారు. దేశంలో ఉన్న బంగారం దాదాపు యావత్తు బంగారు నాణ్యాల రూపంలో చలామణిలో ఉండేది. ఈ నాణ్యాలకు పొరుగు దేశాలలో కూడా విలువ ఉండటం చేత ఈ దేశపు వర్తకానికి చాలా మేలు జరిగేది. అయితే సోమగుప్తుడి మిత్రుడు ఒకడు, ఇంకా మీ తండ్రి తాతల నాణ్యాలే చలామణి కావటం ఏమిటి, బంగారు నాణ్యాలకు కొంత రాగి లాంటి చేర్చినట్టయితే ఆదా అయిన బంగారం అంతా నీ సొంత సొత్తులాగా పడి ఉంటుంది కదా అని సలహా ఇచ్చాడు. సోమగుప్తుడు ఈ సలహాను అనుసరించి టంకశాలలో కల్తీ బంగారు నాణ్యాలు కొన్ని అచ్చు కొట్టించాడు. ఈ సంగతి సభికులకు త్వరలోనే తెలిసి వచ్చింది. నిండు సభలో ఆర్థిక మంత్రి ధనపతి రాజును సవాలు చేస్తూ, కనీసం నాతో సంప్రదించకుండా తమరు ఈ పని చేసి ఉండాల్సింది కాదు. మీ తండ్రి గారి హయాంలో ఇలా ఎన్నడూ జరగలేదు అన్నాడు. కాలం మారింది. ఇది మా తండ్రి గారి హయాం కాదు, నా హయాం. నేను మంచిది అని తోచింది చేస్తాను అన్నాడు సోమగుప్తుడు. క్షమించండి, మీకు కానీ మీ స్నేహితులకు కానీ ద్రవ్య శాస్త్రం గురించి, డబ్బు చలామణి గురించి ఏం తెలుసు అని ధనపతి అడిగాడు. ముసలివాడ, డబ్బు గురించి నీకు మాత్రం ఏం తెలుసు? నాణ్యాలలో బంగారం తరిగితే ఇంతలో ఏం కుంప మునిగింది? నాణ్యం మీద రాసి ఉన్న విలువే నాణ్యం విలువ అన్నాడు రాజు. తమరు పొరపడుతున్నారు మహారాజా. నాలాగా దీర్ఘకాలం ఆర్థిక రంగంలో ఉన్నవాడికి మేలిమి బంగారు నాణ్యానికి కల్తీ బంగారు నాణ్యానికి తేడా వాసన చూస్తే చాలు తెలుస్తుంది అన్నాడు ధనపతి. అంతటితో వదలక కోపంతో రెచ్చిపోయి రాజు ఏమీ తెలియని మూఢుడు అని తిట్టేశాడు. ఈ మాట వినగానే సోమగుప్తుడు అనుచరులు వాడిని పట్టి బంధించండి అని భట్లో కేక పెట్టారు. రాజును అవమానించినందుకు ధనపతిని కారాగృహంలో పెట్టారు. సోమగుప్తుడి ధోరణి ఎవరికీ నచ్చలేదు. కానీ ఆ మాట పైకి అనే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ధనపతి పొందిన శిక్ష గురించి అసంతృప్తి చెందిన వారిలో ఆస్థాన ఐంద్రజాలికుడు మాయాధరుడు కూడా ఉన్నాడు. అతను కారాగృహానికి వెళ్ళి ధనపతితో కొంచెం రహస్యంగా మాట్లాడి తృప్తిపడి తిరిగి వచ్చేశాడు. సోమగుప్తుడు చిన్నవాడే ఉండగా మాయాధరుణ్ణి వదిలేవాడు కాడు. అతను చేసే ఇంద్రజాలం అంటే సోమగుప్తుడికి చాలా ఇష్టం. ఒకనాడు సోమగుప్తుడు తన మందిరంలో ఒంటరిగా విరామంగా ఉన్న సమయంలో మాయాధరుడు వెళ్ళి ధనపతి గురించి ప్రస్తావించి, మహారాజా,
ఒక్కొక్కప్పుడు అనుభవం ద్వారా అద్భుత శక్తులు కలుగుతాయి. ఒకవేళ ధనపతి చెప్పింది నిజమేనేమో. మేలిమి బంగారానికి కల్తీ బంగారానికి మధ్య ఉండే తేడా ధనపతికి వాసన చూస్తేనే తెలుస్తుందేమో. అదలా ఉంచి అతను గొప్ప ఆర్థిక నిపుణుడు. బంగారంలో కల్తీని వాసనని బట్టి గుర్తించే ధనపతి శక్తిని పరీక్షించడం మంచిది. అతనికి అలాంటి శక్తే గనక ఉంటే అతన్ని క్షమించవచ్చు. ఎంత చెడ్డ, అతను బహుదీర్ఘకాలం దేశానికి సేవ చేసినవాడు కదా అన్నాడు. సరే, అతన్ని పరీక్షించడానికి మార్గం ఏమిటి అన్నాడు సోమగుప్తుడు. 4 కల్తీ బంగారు నాణేలు, ఒక్కో మేలి బంగారు నాణెము ఒకే రకం సంచుల్లో పెట్టి అన్నీ కలిపేసి మేలిమి బంగారు నాణెం గల సంచిని తీయమందాం. అతను అలా చేయగలిగాడా? నిజంగా ఆర్థిక నిపుణుడే, అవునంటారా అని మాయాధరుడు అన్నాడు. సోమగుప్తుడు అవును అన్నాడు. అతని అనుమతితో మాయాధరుడు ధనపతిని పరీక్షించడానికి ప్రయత్నాలు చేశాడు. ఒకే ఆకారాలు, రంగు గల సంచులు 5 తీసుకుని ఒక సంచిని తన వైపు తెరిచి పట్టుకుని సన్నని పుల్లతో సంచిలో ఒక పక్క బంక రాసి నొక్కాడు. మిగిలిన 4 సంచులు మామూలుగానే ఉండిపోయాయి. ధనపతి పరీక్ష జరిగే రోజున సభ కిటకిటలాడుతున్నది. బల్ల మీద 4 కల్తీ బంగారు నాణేలు, ఒక మేలిమి బంగారు నాణెము ఉన్నాయి. మాయాధరుడు ఒక్కొక్క నాణెమును ఒక్కొక్క సంచిలో ధనపతి చూస్తూ ఉండగానే వేసి సంచి మూతలు అంటించేశాడు. ఆ తర్వాత నాణేలు ఉన్న సంచులన్నింటినీ ఒక పెద్ద పాత్రలో వేశారు. ధనపతి కళ్ళకు గంతలు కట్టారు. పాత్ర మీద గుడ్డ కప్పారు. ధనపతిని పాత్ర వద్దకు తెచ్చి దాని మీద కప్పిన గుడ్డ దిగువగా అతని చేతులు పాత్రలో పెట్టారు. ధనపతి సంచులను ఒక్కొక్కటి పైకి తీసి వాసన చూస్తూ పక్కన పెట్టసాగాడు. ఆ తర్వాత ఆఖరణ వచ్చిన సంచిని తీసి వాసన చూసి పక్కనే ఉన్న మాయాధరుడికి ఇచ్చాడు. మాయాధరుడు అందులోంచి నాణెం పైకి తీసి చూశాడు. అది మేలిమి బంగారు నాణెం కావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అదే సమయంలో సేనాపతి కొందరు విదేశీయులను బందీలుగా పట్టుకుని సభలో ప్రవేశించాడు. ఆ బందీలను చూస్తూనే సోమగుప్తుడి మిత్రులు కొయ్యబారిపోయారు. వారు సభలో నుంచి జారుకుంటూ ఉండగా సేనాధిపతి వారిని పట్టుకోమని భటులకు ఉత్తర్విచ్చాడు. విదేశీయులు తమ నేరం ఒప్పుకున్నారు. కొన్ని ఇతర దేశాలు సోమగుప్తుడి మిత్రుల సహాయంతో రతన్పురం మీద కుట్ర పన్నినట్టు బయటపడింది. తన మిత్రులే తన దేశాన్ని కొల్లగొట్టడానికి కుట్ర చేసినట్టు సోమగుప్తుడు తెలుసుకుని తన తప్పు ఒప్పుకుని తన మంత్రుల సహాయంతో రాజ్యపాలన చేయసాగాడు. మాయాధరుడు ఒక సంచిలో ఒక మూల బంకరాసి నొక్కాడు కదా, ఆ సంచిలోనే మేలిమి బంగారు నాణెం వేశాడు. మిగిలిన కల్తీ బంగారు నాణ్యాలు తామున్న సంచులలో మూల దాకా వెళ్ళాయి. కానీ మేలిమి బంగారు నాణెం మూలకు కొంత దూరంలోనే ఆగిపోయింది. ధనపతి స్పర్శ ద్వారా మేలిమి బంగారు నాణెం ఉన్న సంచిని తెలుసుకోగలిగాడు. వాసన చూసి చెప్పడం అనేది కేవలం నాటకం మాత్రమే. కథ సమాప్తం. తరువాతి కథ ప్రేమోపాసకులు. ఇది బేతాళ కథ. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, ఈ నిశిరాత్రి వేళ హాయిగా హంసతూలికా తల్పం పైన నిద్రపోక ఇలా శ్రమ పడుతున్నా నిన్ను చూస్తే నా గుండె కరిగిపోతున్నది. సాధారణంగా ప్రేమించిన వారు మాత్రమే అత్యంత సాహసంతో అష్ట కష్టాలను బుద్ధిపూర్వకంగా ఎదుర్కొంటారు. ఇందుకు దృష్టాంతరంగా నీకు నందా సునందుల కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ కథ చెప్పసాగాడు. ఒకప్పుడు సర్వదేశానికి సాళవదేశానికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాళవదేశం పూర్తిగా ఓడిపోవటమే కాక సాళవదేశపు రాజవంశం యావత్తు సర్వనాశనమైంది. శరభదేశపు రాజు సునత్సేనుడు యుద్ధం పూర్తి కాగానే సాళవ రాజధానిని తన సైనికుల చేత కొల్లగొట్టించాడు. కొందరు సైనికులు నగరాన్ని దోచుకున్నారు. పాతిపెట్టిన నిధుల కోసం కొందరు ఇళ్లు పడగొట్టారు, గోడలు తవ్వారు. మరికొందరు యుద్ధరంగం అంతటా తిరిగి చచ్చిపోయిన వారిని దోచుకున్నారు. ఇలా శవాలను దోచుకునే వారికి 2 యోధులు కొస ప్రాణాలతో దొరికారు. సునత్సేనుడి భటులు వారిని తమ రాజగుడారాన్ని తీసుకుని పోయారు. ఇలా యుద్ధరంగంలో సునత్సేనుడికి దొరికిన వారే నందా సునందులు. వాళ్ళు సాళవ రాజవంశానికి చెందినవారు. స్వయాన అన్నదమ్ములు కారు, కానీ దగ్గర దాయాదులు. కొద్దిపాటి చికిత్సతోనూ ఆహారంతోనూ వారు చావు తప్పి బయటపడ్డారు. కానీ వారు తమకు పరమ శత్రువులు గనక సునత్సేనుడు వారిని శరభనగరానికి తీసుకుని పోయి వారికి యావజ్జీవ కారాగారం విధించాడు. యుద్ధరంగంలో ప్రాణాలు వదిలి వీరస్వర్గానికి పోవలసిన నందా సునందులు కారాగార నరకంలో చిక్కుకుపోయారు. వారు ఆ ఖైదు నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు. సునత్సేనుడికి మనోరమ అని ఒక చెల్లెలు ఉన్నది. ఆమె యుక్త వయసుకు వచ్చింది. కానీ ఆమెకు తగిన వరుడు కనబడనందున అన్నగారు ఆమెకు ఇంకా వివాహం చేయలేదు.
మనోరమ చక్కదనం అప్సరసలను మించినది. చక్కదనానికి తోడు మంచి వివేకం కూడా కలది. శరత్కాలం వెళ్ళి వసంతకాలం రాగానే ఆమె ప్రతిరోజు ఉద్యానవనానికి వెళ్ళి తనకు నచ్చిన పూలు కోసి తెచ్చుకోవడం ఆమెకు అలవాటు. ఆ విధంగా ఆమె ఒకనాడు ఉద్యానవనానికి వచ్చింది. ఈ ఉద్యానవనం ఖైదుకు ఒక పక్కగా ఉన్నది. నందాసునందరు ఉన్న చోటు నుంచి ఆ ఉద్యానం కొంత భాగం కనిపిస్తూ ఉంటుంది. గవాక్షం వద్ద నిలబడి ఉద్యానంలోకి పరిధ్యానంగా చూస్తున్న నందుడికి మనోరమ అకస్మాత్తుగా కనిపించింది. తమ్ముడు, ఆమె వనదేవత లేక మనిషా? ఇంత అందగత్తెను నేను ఎక్కడా చూడలేదు. ఆమెను తప్పని ఇంకెవరిని ప్రేమించలేను అన్నాడు నందుడు. సునందుడు కూడా గవాక్షానికి వచ్చి మనోరమను చూసి మరుక్షణమే ప్రేమాగ్నిలో పడిపోయాడు. వారు చూస్తూ ఉండగానే మనోరమ కనుచూపు దాటిపోయింది. నందా సునందులు ఒకరినొకరు చూసుకున్నారు. కీడులో కూడా మేలుంటుంది అన్న మన ప్రారంభం బాగుండక ఈ ఖైదులో చిక్కిపోయామని అనుకున్నాను. కానీ ఖైదులో ఉండబట్టే కదా ఈ జగన్మోహిని ప్రేమించే అవకాశం కలిగింది. రోజు ఆమె కనబడే పక్షంలో 100 ఏళ్లైనా ఈ ఖైదు సంతోషంతో భరిస్తాను అన్నాడు సునందుడు. ఈ మాటలు విని నందుడు తమ్ముడి పైన మండిపడ్డాడు. నేను ప్రేమించిన స్త్రీని నువ్వెలా ప్రేమిస్తావో? నీకు ధర్మం ఆపాటి కూడా తెలియదా? నేను నీకన్నా పెద్దవాణ్ణి. ఆమెను ముందు నేను చూశాను, చూస్తూనే ప్రేమించాను. నా ప్రేమ సఫలం కావటానికి నువ్వు సహాయపడవలసింది పోయి నాపై పోటీకి వచ్చి నేను ప్రేమించిన మనిషినే నువ్వు ప్రేమిస్తావా అని నందుడు సునందుడిని నిష్ఠూరాలాడాడు. ఆత్మరక్షణలోనూ ప్రేమలోనూ ఎవరికి వారే. నా ఇష్టం నేను ప్రేమిస్తాను, నాకు నీ పెత్తనమేమిటి అని సునందుడు అన్నాడు. ఇద్దరూ వాదించుకున్నారు, ఒకరిని ఒకరు నిందించుకున్నారు, బద్ధ విరోధులయ్యారు. ప్రేమ వారి మధ్యన చిచ్చు పెట్టింది. తాము ప్రేమించే స్త్రీ ఎవరూ కూడా వారికి తెలియదు. ఆమెను పెళ్లాడే అవకాశం ఇద్దరిలో ఏ ఒక్కరికీ లేదు. కానీ ఈ వివేచన వారిద్దరికీ లేకుండా పోయింది. మనోరమ ప్రతి సాయంకాలము ఉద్యానవనానికి వచ్చి వారికి కనిపించేది. ఆమెను చూస్తున్నంతసేపు వారికి స్వర్గంలో ఉన్నట్టే ఉండేది. ఆమె కనబడకుండా పోగానే వారిద్దరూ గర్భశత్రువులా పోట్లాడుకోవడం ప్రారంభించేవారు. ఇలా కొన్ని మాసాలు గడిచాయి. ఒకరోజు మగధ దేశపు రాజు సునత్సేనుని చూడవచ్చాడు. వారిద్దరూ తల్లుల వైపున దగ్గరి బంధువులు. తాను సాల్వ దేశాన్ని జయించి ఆ రాజధానిని నేలమట్టం చేసిన సంగతి, తన శత్రురాజు పరివారానికి చెందిన నందా సునందులను తెచ్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి సునత్సేనుడు మగధరాజుతో చెప్పాడు. మగధరాజు ఆశ్చర్యంతో, సునందుని ఖైదులో ఉంచావా? అతను నేను ఒక గురువు వద్ద చదువుకున్నాం సుమా. నేను ఈవేళ చాలా చెడ్డ వార్త విన్నాను అన్నాడు. సునత్సేను కొంచెం ఆలోచించి, సునందుడు ఖైదుగా ఉండటం నీకు బాధ కలిగించే పక్షంలో అతన్ని ఈరోజే చెరవిడిపిస్తాను అంటూ సునందుడిని విడిపించడానికి ఉత్తర్విచ్చాడు. ఆ తర్వాత ఆయన సునందుడితో, నీ అదృష్టం బాగుంది, అందుచేత నీకు విమోచనం లభించింది. అయినప్పటికీ నువ్వు నా గర్భశత్రువే. అందువల్ల నా రాజ్యం విడిచి వెళ్ళిపోవటానికి ఒకరోజు గడువిచ్చాను, వెళ్ళిపో. ఆ తర్వాత నువ్వు నా రాజ్యపు సరిహద్దుల్లో ఎక్కడ కనిపించినా తక్షణం శిరచ్ఛేదం చేయిస్తాను అన్నాడు. సునందుడు ఆ రోజు బయలుదేరి తన దేశానికి వెళ్ళిపోయాడు. కానీ స్వేచ్ఛ లభించిందన్న ఆనందం అతనికి కొంచెం కూడా దక్కలేదు. సాళవ దేశం కళాకాంతులు లేకుండా ఉంది. రాజధాని ఉండవలసిన చోట శిథిలాలు మాత్రమే ఉన్నాయి. పూర్వం అతన్ని ఎరుగున్న వాళ్ళు కొందరు అతన్ని చేరదీసి అతనికి ఒక ఇల్లు ఇప్పించారు. కానీ జీవితంలో అతనికి ఏమాత్రమూ ఆనందం లేదు. ఈ స్వేచ్ఛ దేనికి? ఆ చెరసాలలో ఉంటే నా ప్రియురాలిని ఎప్పుడైనా చూసి ఆనందించేవాడిని కదా. ఇప్పుడు ఆమెను కళ్ళ చూసే అదృష్టం కూడా లేదు. ఆమె కోసం కుమిలి కుమిలి ఏడవడం తప్ప నాకు ఇంకేమీ మిగలలేదు. నాకన్నా నందుడు ఎన్నో రెట్ల అదృష్టవంతుడు. వాడు రోజు ఆమెను కళ్ళ చూసేనా సంతోషిస్తాడు అనుకున్నాడు సునందుడు. అక్కడ నందుడు కూడా ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు. సునందుడు ఏదో మాయోపాయం చేసి ఖైదు నుంచి బయటపడ్డాడు. ఇక వాడు ఆ స్త్రీని పెళ్లాడటానికి అడ్డు ఏమీ లేదు. మరొక విధంగా ఆమెను పెళ్లాడడానికి లేకపోతే దేశానికి తిరిగి వెళ్ళి పెద్ద సేనను పోగు చేసుకుని సునత్సేనుడి పైకి దండెత్తి వచ్చి యుద్ధంలో గెలిచి అయినా ఆమెను పెళ్లాడగలడు. నేనే ఏమీ చేతగానే అసమర్థ పరిస్థితిలో ఇక్కడ పడి ఉన్నాను అనుకున్నాడు నందుడు. ఇలా 1 ఏడాది గడిచింది. సునందుడి మనసు ఆ రోజు బరువెక్కుతున్నదే కానీ కొంచెం కూడా తేలిక పడటం లేదు. అతను తన ప్రియురాలను చూసి ఏడాది అయింది. ఈ లోపల నందుడు ఆమెను ఎన్నిసార్లు చూసి ఆనందించాడో. ఇలా ఆలోచించడం వల్ల సునందుడికి నిద్రాహారాలు కూడా లేకుండా పోయాయి.
ఇలా జీవించే కంటే ఆమెను చూస్తూ చచ్చిపోవటమే మేలు. నేను శరభదేశం పోతాను అని సునందుడు నిశ్చయించుకున్నాడు. అతను అద్దంలో చూసుకున్నాడు తన మొహాన్ని. గడచిన ఏడాదిలోనూ అతని ముఖంలో ఎంతో మార్పు వచ్చింది. ఒకవేళ తను శరభదేశం వెళ్ళినా అతను ఎవరూ గుర్తించలేరు. అందుచేత సునందుడు తన పేరు మార్చుకుని సోమపాలుడిని పేరు పెట్టుకుని శరభదేశానికి బయలుదేరి వెళ్ళాడు. అతను అనుకున్నట్టే అతను ఎవ్వరూ గుర్తించలేదు. రాజభవనంలో అతనికి సులువుగా కొలువు దొరికింది. అతను యువకుడు, మంచి బలాఢ్యుడు కావటం చేత మొదట్లో మూట పనులు సైతం ఉత్సాహంతో చేశాడు. అయితే అతను తెలివిగలవాడని, బాధ్యతలు నిర్వర్తించగలవాడని దివాణం అధికారులు అతనికి కొంత పెత్తనమిచ్చి ఒక పెద్ద ఉద్యోగిని చేశారు. ఈ ఉద్యోగంలో అతని రాబడి, పలుకుబడి కూడా హెచ్చింది. ఇతర ఉద్యోగులలాగా రాజుగారి సొమ్ము ఎలా తిందామా అన్న దుగ్ధ లేనివాడు కారణంగా అతను అందరికీ మంచివాడయ్యాడు. అతనికి కావాల్సింది తన ప్రియురాలని రోజూ చూస్తూ ఉండటం. ఆమె సాక్షాత్తు రాజుగారి చెల్లెలేనని అతనికి ఇప్పుడు తెలిసింది. రోజు ఆమెను చూడటానికి, ఆమెతో మాట్లాడడానికి కూడా అతనికి వీలుండేది. అతనికి ఇప్పుడు అచ్చంగా స్వర్గంలో ఉన్నట్టే ఉన్నది. ఇలా ఉండగా అకస్మాత్తుగా ఒక రాత్రి నందుడు ఖైదు నుంచి తప్పించుకున్నాడు. ఖైదు కాపలావాడు ఒకడు అతనికి పారిపోవటానికి సహాయం చేశాడు. అయితే అతను నగరం దాటి అట్టే దూరం వెళ్ళకమునిపే తెల్లవారిపోయింది. పగలు జనసంచారం ఉంటుంది. తనను ఎవరో ఒక చూసి గుర్తించగలరు. తాను తిరిగి రాజుగారికి దొరికినట్టయితే తప్పక తన పీక తెగిపోతుంది. ఏదో విధంగా శరభరాజ్యం నుంచి బయటపడి సాల్వదేశం చేరుకుంటే తాను పెద్ద సేనను పోగు చేసి సునత్సేనుడిపై యుద్ధం చేయవచ్చు. యుద్ధంలో తాను గెలిచాడా తన ప్రియాల దక్కుతుంది. చచ్చిపోవటమే జరిగితే తన కష్టాలన్నీ ఈడేరుతాయి. తనకన్నా ముందే విడుదల పొందిన సునందుడు ఈ పని చేసి ఉండవలసింది. ఆ పని ఇప్పుడు తాను చేస్తాడు. ఈ విధంగా ఆలోచించిన వాడే నందుడు పగలల్లా ఏ పొదలోనో దాక్కుని చీకటి పడగానే తిరిగి ప్రయాణం సాగించవచ్చని నిశ్చయించి శరభనగరం వెలుపల గల అడవిలో ఒక పొదలో దూరి దాక్కున్నాడు. ఒక జాము పొద్దెక్కేసరికి విధివశాన సునందుడు షికారుగా ఆ అడవిలోకి వచ్చాడు. మనిషి అలికిడి విన్న నందుడు పొదలోంచి చూసి సునందుడిని గుర్తించి బయటికి వచ్చి, "నువ్వు ఇక్కడెలా ఉన్నావు?" అని అడిగాడు. సునందుడు నందుడితో తాను మారుపేరు పెట్టుకుని రాజభవనంలోనే ఉద్యోగం చేస్తున్న కథ యావత్తూ చెప్పాడు. నందుడు తాను ఖైదు నుంచి తప్పించుకున్న సంగతి, మనోరమను పెళ్లాడటానికి తాను యుద్ధం తలపెట్టిన సంగతి సునందుడితో చెప్పి, "నాకిప్పుడు నిజంగా నువ్వు గర్భశత్రువు. ఎందుచేతంటే నేను తలపెట్టిన పనికి నువ్వు ఒకటివే పానకంలో పొడకలాగా అడ్డు వస్తున్నావు. అందుచేత మన ఇద్దరము జీవించి ఉండడం పొసగదు. మనలో ఎవరుండాలో తేల్చుకుందాం" అన్నాడు. "నీ దగ్గర ఆయుధాలు లేవు, నా దగ్గర ఆయుధాలు లేవు. మనం ఎలా యుద్ధం చేస్తాం? రేపు ఈ వేళకు నువ్వు ఇక్కడే ఉన్నట్టయితే నేను 2 కత్తులు తెస్తాను" అన్నాడు సునందుడు. నందుడు సరే అన్నాడు. ఆ రాత్రి అతను ప్రయాణం మానుకుని ఆ పొదలోనే గడిపాడు. మర్నాడు తెల్లవారుతూనే సునందుడు 2 కత్తులు తీసుకుని అక్కడికి వచ్చాడు. వాటితో ఆ ఇద్దరు భీకరమైన ద్వంద్వయుద్ధం ప్రారంభించారు. ఆ రోజే సునత్సేనుడు తన భార్యను, చెల్లెల్ని వెంట పెట్టుకుని లేళ్లను వేటాడడానికని బయలుదేరాడు. రథం అరణ్యం ప్రవేశించిన కొద్దిసేపటికే కత్తులు ఒకదానికొకటి తగిలే చప్పుడు వినిపించింది. రాజు వెళ్లి చూసేసరికి రక్త ప్రవాహాలతో తడిసి పోరాడుతున్న నందాసునందులు కనిపించారు. "ఆపండి, ఎవరు కత్తి ఎత్తితే వారిని చంపేస్తాను" అంటూ సునత్సేనుడు వారిని సమీపించి, "మీరెవరు?" అన్నాడు. నందుడు రాజుకు తన కథ, సునందుని కథ కూడా చెప్పేశాడు. అతను ఏమీ దాచలేదు. అంతా విని రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన చెల్లెలిపైన గల ప్రేమ కొద్దీ నందాసునందులు తమ ప్రాణాలు ఒడ్డిన పద్ధతి చూసి ఆయన ముచ్చటపడ్డాడు. సునందుడు ఖైదు నుంచి బయటపడి కూడా శరభరాజ్యానికి తిరిగి వచ్చి మనోరమను చూస్తూ ఉండగలందులకై తన ప్రాణానికి అపాయం కలిగే పని చేశాడు. నందుడు తన ప్రేమను సునందుడితో పంచుకోలేక అతన్ని చంపటమో తాను చావటమో జరగాలని తీర్మానించాడు. ఇద్దరి ప్రేమ అత్యంత ఆశ్చర్యకరమైనదే. సునత్సేనుడు ఇద్దరిని క్షమించాడు. ఇద్దరు ప్రేమకు తగిన ప్రతిఫలం లభించాలని అతని ఉద్దేశం. అయితే మనోరమ ఇద్దరిలో ఒకరినే పెళ్లాడగలదు. అందుచేత వారి ఇద్దరి ప్రేమలలో ఏది గొప్పదో తేల్చే భారం మనోరమ పైన పెట్టదలిచాడు రాజు. ఆయన మనోరమతో, "అమ్మా, వీరిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లాడే అవకాశం నీకు ఇస్తే నువ్వు ఎవరిని పెళ్లాడతావు?" అని అడిగాడు. మనోరమ తడుముకోకుండా నందుడి పేరు ఏరుకున్నది. సునత్సేనుడు వారిద్దరికీ వైభవంగా పెళ్లి చేసి సాళవరాజ్యాన్ని నందుడికి తిరిగి ఇచ్చేశాడు. సునందుడు మటుకు హతాశుడై చేయగలిగింది ఏమీ లేక దేశాలు పట్టిపోయాడు.
బేతాళుడి కథ చెప్పి రాజా, మనోరమ నందాసునందలలో నందుడి ప్రేమ ఎక్కువని ఎలా నిర్ణయించింది? తన కింద సేవకుడుగా అణిగిమణిగి ఉంటున్న సునందుణ్ణి వదిలేసి తనపై యుద్ధం తలపెట్టిన నందుణ్ణి తన చెల్లెలు వరిస్తే సునత్సేనుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నందుడి ప్రేమ సునందుడి ప్రేమ కన్నా ఎక్కువైనది అనటానికి ఎలాంటి సందేహము లేదు. సునందుడు కూడా మనోరమను ప్రేమించినప్పటికీ ఆ ప్రేమ కోసం అతను అపాయకరమైన పనులకు పూనుకోలేదు. ఆమెను తన భార్యగా చేసుకునేటందుకు అతను ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అతను శరభదేశానికి తిరిగి రావడం సాహసమైన పని, కానీ తనను ఎవరూ గుర్తించరని రూఢి చేసుకున్న మీదటనే అతను ఆ సాహసానికి ఒడిగట్టాడు. నందుడు అలా కాదు. అతని లక్ష్యం మనోరమను పెళ్లాడటం. అందుచేతనే అతను సునందుడి పోటీ ఏమాత్రము సహించలేకపోయాడు. అతను ఖైదు నుంచి తప్పించుకోవటము, సునందుడి సంగతి తేల్చుకునేటందుకు ఒక రోజల్లా శరభదేశంలో ఉండిపోవటము, సేనను పోగు చేసుకువచ్చి శరభదేశరాజు ఓడించాలని నిశ్చయించటము మొదలైన పనులు అతను చేశాడు. అవి అత్యంత ప్రమాదకరమైన పనులు. అందుకే మనోరమ అతని ప్రేమను స్వీకరించింది. ఇక సునసేనుడు అభ్యంతరం చెప్పకపోవడానికి ప్రబలమైన కారణం ఒకటి ఉంది. అదేమంటే, మనోరమ కోసం నందుడు సునత్సేనుడి పైన యుద్ధం తలపెట్టాడే కానీ అతను గెలిచే అవకాశం ఏమీ లేదు. సాళవ దేశం ఏనాడో చితికిపోయింది. అది బాగా ఉన్నప్పుడే సాల్వరాజు తనతో పోరి ఓడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో నందుడు తనకు ప్రమాదకరమైన శత్రువు అయ్యే అవకాశం ఏమీ లేదు. ప్రేమ యొక్క ప్రేరణ చేతనే నందుడు అలాంటి ఆలోచన చేశాడని గ్రహించి సునసేనుడు ఆ వివాహానికి అంగీకరించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కు ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి అవి చేయండి. అవి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.